నమస్కారం. మీ దుర్గాప్రసాద్ మెదరాలజీ. ఆల్రెడీ 2025 డిఎస్సి అనేటువంటిది ముగిసింది. చక్కగా విద్యార్థులందరూ కూడా జూన్ నెలలో పరీక్షలు రాశారు. అయిన తర్వాత చక్కగా మొన్న ఈ మధ్యన అక్టోబర్ 13వ తారీఖున అందరూ కూడా విధుల్లో కూడా జాయిన్ అయిపోయారు. గుడ్. వచ్చిన వాళ్ళందరికీ కూడా ఉద్యోగం సంపాదించిన వారు, ఉపాధ్యాయ లోకంలోనికి ప్రవేశించిన వాళ్ళందరికీ కూడా నా యొక్క హార్దికమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేసుకున్నాను. ఇక ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే, ఎవరైతే త్రుటిలో చేజార్చుకున్నారో ప్రభుత్వ ఉద్యోగాన్ని, ప్రభుత్వ ఉపాధ్యాయుడు కావాలనుకున్నటువంటి మీ కళని పాయింట్స్లో చేజార్చుకున్న వాళ్ళు, 1 మార్కులో చేజార్చుకున్నవారు, అర మార్కులో చేజార్చుకున్నవారు, ఒక్కసారి మీ అందరూ కూడా అంటే ఉద్యోగం రాలేదు అనేటువంటి బాధ కన్నా తుటిలో తప్పోయింది అనేటువంటి ఆ బాధ మిమ్మల్ని చాలా వెంటాడుతూ ఉంటుంది. ఈ రోజుకి కూడా నాకు తెలిసి మీ స్నేహితులందరూ కూడా ఈరోజు పాఠశాలకి వెళ్ళిపోతూ ఉంటారు. వాళ్ళు పెట్టినటువంటి స్టేటస్లు కానీ, వాళ్ళు పెట్టినటువంటి ఆ తాలూకా ఏవైనా మెసేజ్ కానీ చూసినప్పుడు, అయ్యో నా స్నేహితురాలు ఉద్యోగం వచ్చింది కదా, మా స్నేహితుడికి ఉద్యోగం వచ్చింది కానీ బాధ అనేది మీ మనసులో ఎక్కువగా ఉంటుంది. ఎప్పుడైనా సరే ఒక బాధ నుంచి వచ్చినటువంటి గుణపాఠం అనేది చాలా గొప్పది. ఎవరు కూడా ఇక్కడతో నా పని అయిపోయింది, నేను మరేది సాధించలేను అనేటువంటి భావనలోకి వెళ్లకుండా, గతంలో 2025 డిఎస్సిలో ఖచ్చితంగా మీరు ఏవో పొరపాటు చేసి ఉంటారు. ఉద్యోగాలు వచ్చిన వాళ్ళకి రాని వాళ్ళకి ఒక తేడా ఏంటి మేషారు? ఆ తేడా ఏదో ఒక పొరపాటు చేసి ఉంటారు మీరు. ఆ పొరపాటు ఏంటో నేను చెప్పలేను, మీరుగా పసిగట్టాలి. సమయాన్ని వృధా చేశారా? ఏ అంశాలైతే మీకు అవగాహన లేవో ఆ అంశాలని వెనక్కి పెట్టారా? ఏ అంశాల మీద అయితే నువ్వు వెనకబడుతున్నావో వాటిని మరొకసారి రిపీట్ చేయడానికి లేట్ చేసావా? ప్రాక్టీస్ టెస్ట్లు అనేటువంటివి ఎక్కువగా చేయలేకపోయావా? ఎగ్జామినేషన్లో టైం మేనేజ్మెంట్ని సరైన విధానంలో నువ్వు పెట్టుకోలేకపోయావా? ఎగ్జామ్ టైంకి నీ తాలూకు మూడ్ ఆఫ్ మైండ్ ఏ విధంగా చేంజ్ చేసుకోలేకపోయావా? ఇలాంటి అనేక రకాలైనటువంటి కారణాలు ఉంటాయి. మరి అవన్నిటినీ కూడా ఒక పక్కన వేసి, ఒక అనుభవం అనేటువంటిది మనిషిని గాయపడినటువంటి సింహం నుంచి వచ్చే శ్వాస చాలా వేగమైంది, బలమైంది అంటాం. ఇప్పుడు నువ్వు గాయపడినటువంటి సింహాన్ని అనుకో, ఇకన మరొకసారి విజృంభించు, మరొకసారి ట్రై చేయి. ఉద్యోగాలకు మొన్న అక్టోబర్ 13వ తారీఖున మా మండలంలోనే 18 మంది పిల్లలు జాయిన్ అయ్యారు ఉద్యోగులుగా. నాకు చాలా ఆనందం అనిపించింది. మొదటి రోజు నేనే వాళ్ళకి ఒక మోటివేషన్ చేసి, హౌ టు మేనేజ్ ద స్కూల్, ఏ విధంగా మీ జీవితాన్ని లీడ్ చేయాలి. ఇంతవరకు మీరు విద్యార్థులు, సమాజంలో మిమ్మల్ని ఎవరు పట్టించుకోరు, ఇక్కడ నుంచి సమాజం మిమ్మల్ని పట్టించుకుంటుంది. ఒక ఉపాధ్యాయుడికి నువ్వు ఎలా ఉండాలి, ఏ విధంగా నడుచుకోవాలని చెప్పినప్పుడు నా మనసు చాలా ఆనందపడింది. ఎందుకో తెలిసిన, వాళ్ళందరూ కూడా నాకు ఎక్కడ దగ్గర స్టూడెంట్లు ఎవరు, నా యాప్ ద్వారానో, నా కోచింగ్ ద్వారానో, నా మాట ద్వారానో, మేము ఇలా మీరు వచ్చారండి, మీరు నాకు కనిపించారండి, చాలా ఆనందంగా ఉందంటే, వాళ్ళు మాకేమి ఇచ్చలేదు, నేను నాకేమి ఇచ్చలేదు. ఆ మాట నాకు చాలా ఆనందాన్ని ఇచ్చింది. మరి అలాంటి లిస్టులో మీరు లేరే, అది మీరు గమనించుకోవాలి. టెట్ నోటిఫికేషన్ పడింది. డిఎస్సి కూడా ఫిబ్రవరిలో అంటున్నాడు. నేను ఎప్పుడో డిఎస్సి చదువుతానులే, ఇప్పటి నుంచి పుస్తకాలు తీయను, ఆ భావన ముందు మర్చిపోండి. టెట్లో వచ్చే 1 మార్క్ కూడా చాలా ఇంపార్టెంటే. ఆల్రెడీ నీకు 90 రావచ్చు, మరొక 100 కోసం ప్రయత్నం చేయండి. 100 వచ్చాయి, 120 కోసం ప్రయత్నం చేయి. 120 వచ్చినాయి, 140 కోసం ప్రయత్నం చేయి. టెట్లో వచ్చిన ఆ మార్క్ కూడా డిఎస్సిలో 20% వెయిటేజ్ ఉంది కాబట్టి, పాయింట్ బై పాయింట్ అనేటువంటిది చాలా కీలకమైనది కాబట్టి దానికోసం ప్రయత్నం చేయాలి. నువ్వు ఒక ఉపాధ్యాయుడు అవ్వాలనుకున్నావు, ఒక అర్థం రాసుకో. ఈ రోజు నుంచే నువ్వు 2025 డిఎస్సిలో చేసిన మిస్టేక్స్ ఏవి కూడా జరగకుండా ఒక సంవత్సరం పాటు నాకు ఈ ప్రపంచంతో సంబంధం లేదు, ఈ యొక్క ఈ మానవ బంధాలు ఇవన్నీ కూడాను, ఈ యొక్క పెళ్ళిళ్ళు, పేరెంటాలు, బంధాలు, పుట్టినరోజు ఇవన్నీ నాకు అనవసరం. నా పుస్తకాలు నేను ప్రేమిస్తాను, నా పుస్తకాల మీద ధ్యాస పెడతాను. ఎక్కడైతే నాకు లోపం జరిగిందో ఆ లోపాలు నేను తెలుసుకొని మరొకసారి నేను రెక్టిఫై చేసుకుంటాను. ఖచ్చితంగా నీ ఉద్యోగం వచ్చిన వాళ్ళకి రాని వాళ్ళకి చిన్న తేడా ఆ పాయింట్లు 1 మార్కు, 6 మార్కే. ఆ మార్కుల్లో వాళ్ళు వాటి మీద ప్రాక్టీస్ ఎక్కువగా చేయగలిగారు, నువ్వు చేయలేకపోయావు. దాన్ని మరి కొంచెం దీనిగా నోటిఫికేషన్, డిఎస్సి నోటిఫికేషన్ పడే నాటికి కనీసం 2వసారి రివిజన్ స్టార్ట్ అయినట్టుగా ఉండాలి నీకు. ఆ రకంగా ఉంటే ఉద్యోగం నీకు వచ్చినట్టే, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మీరు కేవలం ఒక 2.5 గంటల్లోన మీరు రాయిపోయేటువంటి ఒక తంతు డిఎస్సి ఎగ్జామినేషన్ అనేది. మరి అలాంటప్పుడు అంత వేగంగా దాన్ని రాయాలంటమ్మా ఎంతో ప్రాక్టీస్ అనేటువంటిది చాలా అవసరం. టెట్ ఆల్రెడీ పడింది, దీనికి ఒక ప్రణాళిక వేసుకోండి. ఫిబ్రవరిలో డిఎస్సి అంటున్నాడు, 2026లో బోర్డు రిటైర్మెంట్స్ కూడా ఉన్నాయి. వెంటనే మీరు దానికి
సన్నద్ధం కావడానికి రెడీ అయిపోవాలి. మరొక 1 ఇయర్ పాటు మా ఇంట్లో నన్ను వదిలేయండి. ఒకసారి నేను ఫెయిల్ అయ్యాను, నన్ను మీరు హేళనగా చూడకండి. ఒక 1 ఇయర్ నన్ను వదలండి. మొన్న ఉద్యోగాలు సాధించిన వాళ్ళందరినీ ఇంటర్వ్యూ చేస్తే ఒక రాత్రి చదివిన వాళ్ళు, నెల రోజులు చదివిన వాళ్ళు, 2 నెలలు చదివిన వాళ్ళు ఎవరు నాకు కనబడలేదు. కనీసం 3 నుంచి 4 సంవత్సరాల పాటు ఇదే ప్రపంచం అనుకొని చదివి పేదరికాన్ని జయించాలని కసితో చదివినటువంటి వాళ్ళు చివరికి రిజర్వ్ కేటగిరీలో ఉన్నటువంటి పిల్లలు కూడా నాకు ఉద్యోగం వస్తుందనే భావన కనబడలేదు. నాకు ఓపెన్ కేటగిరీ కోసం పోటీ పడ్డారు, ఓపెన్లోనే ఉద్యోగాలు సంపాదించారు. అది చాలా గొప్ప విషయం ఈసారి. కాబట్టి ఇప్పుడు మీ అందరూ కూడా మీ చేతిలో మరొక 10,000 ఉద్యోగాలు అనే మాట కూడా బయటకు వచ్చింది. టెట్ ఆల్రెడీ పడింది. ఇంకా మీరు ఆ నిరాశతోని, నిస్పృహతోని, బాధతోని ఇంట్లో ఉండి ఇంట్లో వాళ్ళు మిమ్మల్ని ఓదారుస్తూ ఉంటే ఆ ఓదార్పుని మీరు సంతోషంగా భావిస్తే నిజంగా అసలు అది వేస్ట్ తెలిసిన. ఇంట్లో వాళ్ళకి ఓదార్చే అవకాశాలు మరి ఇవ్వకూడదు మీరు. ఇక ఓకే అయిపోయింది, ఫెయిల్ అయ్యాను, గుణపాఠం నేర్చుకున్నాను, మరొక 1 ఇయర్ టైం ఇవ్వండి. మళ్ళీ డిఎస్ అంటున్నాడుగా, టెట్ అంటున్నాడుగా. టెట్ అన్నాడు, వేసాడా లేదా? 4 రోజులు టైం ఇచ్చాడు. డిఎస్సి కూడా అలాగే ఫిబ్రవరి అంటున్నాడు. సో రెడీ, బీ రెడీ. మేకల డిఎస్సి అయిపోయే అవకాశం కూడా ఉంది. కాబట్టి దాన్ని మీరు ప్లాన్ చేసుకోవాలి. ఏ రకంగా నేను చదివితే మరి అచీవ్ అవ్వగలను, ఎక్కడెక్కడ నోట్స్లు తయారు చేసుకోవాలి, ఏ అకాడమీ బుక్స్ నేను చదవాలి, ఎక్కడ లోపాలు జరిగాయి, ఆ లోపాలు ఎలా రెక్టిఫై చేయాలి అని మైండ్ అంతా ఫిక్స్ చేసుకొని నీకు నువ్వుగా మరొక రూపాన్ని దర్చుకోవాలి. నీకు ఉన్నటువంటి పాత రూపాన్ని వదిలేయాలి. ఎక్కడెక్కడ సమయం వృధా అయిందో అదంతా వదిలేసి కొత్త అంశంలోకి నువ్వు వచ్చే విధంగా ప్రయత్నం చేయాలి. మరి ఆ విధంగా చేయడానికి మీ అందరూ కూడా సిద్ధమవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక టెట్ డిఎస్సికి సంబంధించి ఇప్పుడు పడినటువంటి టెట్లో కూడా పెద్దగా మరి పేపర్ 1కి ఏమీ మార్పులు లేవు, కానీ పేపర్ 2లోని మ్యాథ్స్ వాళ్ళకి మరి మ్యాథ్స్ సైన్స్ కలిపి ఉండేది కదా, దాన్ని చివరి 60 మార్కులు ఉన్నాయి. మ్యాథ్స్ 30, అలాగే సైన్స్ 30. మ్యాథ్స్ 30లోని 24 ఇవి, 6 మెథడాలజీ. ఫిజిక్స్ బయాలజీ కలిపి 30 ఉండేవి, 24+6 ఉండేవి. దాన్ని కొంచెం మార్చాడంతే. మ్యాథ్స్ 20, ఫిజిక్స్ 20, బయాలజీ 20. 60 మార్కుల్ని 30 కాకుండా మ్యాథ్స్ ఒక 20, ఫిజిక్స్ ఒక 20, బయాలజీ 20. అందులో 16 కంటెంట్, 4 మెథడాలజీ. 16 కంటెంట్, 4 మెథడాలజీ. అవన్నీ 3 కామనే. చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీ 30, ఇంగ్లీషు 30, 24+6లే. తెలుగు ఒక 24+6 కామన్గా ఉంచాడు. వీటిని కొంచెం మార్చాడు. ఈ 60 మార్కుల్ని 3 20లుగా మార్చినాడు. సరే ఏది ఏమైనా దీనిలో కూడా మంచి మార్కులు తెచ్చుకోవాలి. ఆ రకమైనటువంటి ప్రయత్నం అనేటువంటి చేసే ప్రయత్నం చేయండి. తప్పనిసరిగా మీరు విజేతలు అవుతారు. రాబోయే 2026లో నేను టీచర్ అవుతాను, దట్స్ ఇట్. అల్లా లేదా అన్నారు, మరి డిఎస్సి తీయడని అన్నాడు, ఇల్లు మేషాలు ఇలాగన్నారు, అలా ఊళ్ళో ఇలాగంటారు. నీకు ఎందుకయ్యా ఇవన్నీ? డిఎస్సి నువ్వు రాలేదు, ఇంకోసారి డిఎస్సి రాస్తే నువ్వు టీచర్ అవ్వలేవు, ఇంకోసారి డిఎస్సి రాయాల్సిందే. ఆ డిఎస్సి పడిందాక నువ్వు చదవాల్సిందే, దట్స్ ఇట్. దానికి సంబంధించిన మెటీరియల్ తెప్పించుకోవడం, దానికి సంబంధించినటువంటి ఏదైనా అంశాలు నీకు తెలియకపోతే ఆ కోచింగ్లోనే ఎక్కడో కూర్చోవడం, నీకు నమ్మిన సార్లు ఎవరైనా ఉంటారు వాళ్ళ దగ్గర 4 గైడెన్స్ మాటలు వినడం, నీ ప్రయత్నం అంతా విని చదివించాను. అలాగే విజేతలైనటువంటి పిల్లలు ఈరోజు స్కూల్లో చేస్తున్నారు. 4 సలహాలు ఇస్తారు మీకు, వాళ్ళతో మాట్లాడండి. పాయింట్లో పోయినటువంటి వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళతో మాట్లాడండి. ఎందుకు పోయిందో చెప్తారు. మీ అందరూ 2 సంవత్సరాలు చదివి, 3 సంవత్సరాలు చదివి ఫ్రాక్షన్ ఆఫ్ పాయింట్స్లో పోయిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఇవన్నిటిని పరిగణలో తీసుకొని ఎక్కడా కూడా రాజీ పడకుండా ఈసారి ప్రిపరేషన్లోనే ఇంత కూడా రాజీ పడకుండా ప్రాక్టీస్ టెస్ట్లు అయితేనేమి, అలాగే ఈ టెట్లో మంచి మార్కులు తెచ్చుకోవడానికి ఏం చేస్తే బాగుంటుందో ప్లాన్ వేసుకోండి. ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ మీ గుండెల్లోకి వచ్చి వచ్చినప్పుడు ఎట్టి పరిస్థితులు ఎవరు కూడా వెనక్కి అనేటువంటి లాగలేరు. ఒక దుర్గాప్రసాద్ సార్గా ఈ యొక్క 20 ఏళ్ళ ఈ ఉద్యోగ 22 ఏళ్ళ ఉద్యోగ జీవితంలో 20 ఏళ్ళు ఈ ఫ్యాకల్టీ కెరీర్లో ఎంతోమంది విద్యార్థులను చూశాను. కానీ ఈ డిఎస్సి మాత్రం నాకు చాలా స్పెషల్గా అనిపించింది. టైం దగ్గరకు వచ్చింది, పిల్లలు ఎలా అచీవ్ అవుతాం అనుకున్నాను, అసలు ఏముంటుంది అనుకున్నాను. ఎస్జిటి 96 మార్క్స్ తెచ్చారు, స్టేట్ ఫస్ట్. ఇలాంటి కష్టతరమైన సమయంలో అసిస్టెంట్లు కూడా 90కి వెళ్ళిపోంటారు అందరూ కూడా. మరి ఆ రేంజ్లో మరి చదవకపోతే ఆడు సిలబస్లో ఈ అంశం ఇస్తాను అంటే ఆ అంశాన్ని చదివవలసిందే. మరి చాయిస్ లేదు కదా ఇక్కడ. ఏమి ఇంటర్మీడియట్ పరీక్షలు కాదు, డిగ్రీ పరీక్షలు కాదు, 10th పరీక్షలు కాదు, ఇది కాకపోతే ఇది రాయండి అనడానికి. ఆ ప్రశ్న రాయాల్సిందే. నువ్వు చదవలేదు పోయినట్టే. దానికి సంబంధించి ఒక బిట్ ఇస్తానన్నా సరే ఆ పేజీలన్నీ చదవాల్సిందే. అకాడమీలు నమ్ముకోవాలి. అవి ఎలాగైనా సరే అటు నుంచి సొంతగా నోట్స్లు తయారు చేసుకొని ఎక్కడ నువ్వు వెనకబడి ఉన్నావో వాటిని రెక్టిఫై చేసుకుంటూ ముందుకెళ్ళాలి. దానికోసం ఏ సార్లను అడుగుతావో, ఎంతమంది డౌట్లు అడుగుతావో నీ ఇష్టం. నీకంటూ ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఉండాలి. ఈ చాప్టర్ రాదు, ఎంత ఇదైనా సరే ఆ మేషాలు బొర తినేసి నేర్చాల్సిందే. ఏమో 100 బిట్ పడితే ఆ బిట్ నీకు లైఫ్ అయితే ఎవడు చూశాడు. సో ఇలాంటివన్నీ కూడా పరిగణలో తీసుకొని చదవాలని మనస్ఫూర్తిగా మిమ్మల్ని మరొకసారి సమయపరచని సిద్ధమయ్యాను.
నిజంగా నాకైతే కొంచెం ఈ డిఎస్సి కొంచెం మోదం కోదం. నేను అనుకున్న పిల్లలకు కూడా కొంచెం చాలామంది దగ్గరలో మిస్ అయినటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళ బాధలు కూడా విన్నాను. ఉద్యోగం వచ్చిన వాళ్ళు ఆనందంతో మాట్లాడిన మాటలు కూడా విన్నాను. ఈ బాధలు కూడా నాకు ఇప్పుడు మరి ఉద్యోగం వచ్చింది వాళ్ళు సంతోషంగా మాట్లాడిన మాటల కన్నా నాకు ఈ బాధపడిన మాటలే ఎక్కువగా మైండ్ పట్టేస్తుంటాయి. అయ్యో ఎంత పని అయిందని. మొన్న ఈ పిల్లల్ని చూసినప్పుడు ఓ మాట నన్ను ఫస్ట్ రోజే ఒక 22 ఏళ్ల క్రితం నన్ను నేను చూసుకున్నట్టుగా ఉందర్రా. చిన్న పిల్లలు 20, 21, 22 సంవత్సరాల వయసు మీ ఉద్యోగాలు వచ్చినాయి, బాగా చేసుకున్నామని కూడా ఆల్ ద బెస్ట్ చెప్పినాను. మరి వచ్చిన వాళ్ళకి అది పక్కన పెడితే ఇక రాబోయేటువంటి మీ అందరికీ కూడా ఓ ప్లాన్ ఆఫ్ యాక్షన్ తీసుకోండి. చక్కగా ఇంట్లో ఎవరైనా గృహిణులు కానీ ఎవరైనా సరే కోచింగ్ రాలేకపోతే ఏమైనా ఆన్లైన్లో కానీ ఏమైనా ఉన్నట్లయితే వాటి తీసుకుని పెంచండి. మ్యాక్సిమం అవకాశం ఉన్నంత మేరకు మాకు ఇంటి దగ్గర నుంచి దూరంగా వెళ్ళిపోయి ఒక 1 year నాకు వదిలేయండి. నేను చక్కగా ఒంటరిగా చదువుకోండి అని చక్కగా వెళ్ళిపోయి ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకొని నీకు నచ్చినటువంటి కోచింగ్ సెంటర్లో జాయిన్ అయిపోయి ఓ రూమ్ తీసుకొని చక్కగా 1 year చదువు, ఉపాధ్యాయ ఉద్యోగం అని నీ చేతిలోకి వచ్చేస్తుంది. ఆ తర్వాత సమాజానికి నువ్వు మార్గదర్శి అవుతావు. ఓకేనా? ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ నెక్స్ట్ టెట్ అండ్ డిఎస్సి. దుర్గా ప్రసాద్.